హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మా నోయా బేబీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో. హాస్పిటల్ తీసుకెళ్లడానికి ముందు రోజు నుండి నోయాకి హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. ఆ ముందు రోజు నుండి నోయాకి కోల్డ్, కాఫ్, ఫీవర్ గా ఉంది. సో హాస్పిటల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయి ఇంటి నుండి బయలుదేరాము. కానీ నోయా మాత్రం ఫిజికల్ గా చాలా యాక్టివ్ గానే ఉంది. అయినప్పటికీ మేము హాస్పిటల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయాము. మేము ఉంటున్న ఇంటి నుండి హాస్పిటల్ వెరీ నియర్ బై ఉంటుంది. కానీ నోయా 2 డేస్ నుండి ఇంట్లోనే ఉంది కాబట్టి స్కూటీ మీద తీసుకెళ్తే బయటికి వెళ్ళినట్లు హ్యాపీగా ఫీల్ అవుతుందని స్కూటీ తీసుకుని బయలుదేరాము. అలాగే నోయా దోశ కావాలి అని అడిగింది కాబట్టి దోశ తినిపించాలంటే అది ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళడానికి యూజ్ఫుల్ గా ఉంటుందని స్కూటీ తీసుకుని వెళ్ళాము. హాస్పిటల్ కి తొందరగా వెళ్తే తొందరగా చెకప్ చేయించుకుని హోటల్ కి వెళ్ళాలనేది మా ప్లాన్. అందుకని ఇంట్లో నుండి చాలా ఎర్లీగా బయలుదేరి వెళ్ళాము. కానీ మేము హాస్పిటల్ కి వెళ్ళేసరికి డాక్టర్ ఇంకా రాలేదు. అక్కడ ఉన్న స్టాఫ్ ని అడిగితే డాక్టర్ రావడానికి ఇంకొక 1/2 అవర్ టైం పడుతుందని చెప్పారు. ఆ హాస్పిటల్ కి ఆ రోజు ఈవినింగ్ ఫస్ట్ పేషెంట్ మా నోయానే. అందుకే మీరు హాస్పిటల్ రిసెప్షన్ ఏరియాలో ఖాళీ చైర్స్ అనేది చూడొచ్చు. సో అక్కడ స్పేసియస్ గా ప్లేస్ అలాగే ఎంటీ చైర్స్ కనిపించేసరికి మా నోయా అక్కడే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. నోయాకి ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ కనిపిస్తే చాలు అక్కడంతా ఒక రౌండ్ వేయకుండా ఆగదు. డాక్టర్ రావడానికి ఎలాగో లేట్ అవుతుంది కదా, అంతలోపు ఓపీ తీసుకుని దోశ తినిపించుకుని వచ్చేద్దామని మేము అనుకుని అక్కడున్న స్టాఫ్ ని ఓపీ ఇవ్వమని అడిగాము. కానీ అక్కడున్న స్టాఫ్ ఏమో డాక్టర్ వచ్చాకనే ఓపీ ఇస్తామని చెప్పారు. సో ఇంక చేసేదేమీ లేక మా నోయాకి దోశ తినిపించడానికి హోటల్ కి బయలుదేరి వెళ్ళాము. నోయాకి ఆ హోటల్లో దోశ అన్న అక్కడ ఉండే అంబియన్స్ అన్న చాలా ఇష్టము. ఎందుకంటే అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నోయా కూడా తిరుగుతూ ఆడుకోవడానికి అక్కడ చాలా స్పేసియస్ గా కూడా ఉంటుంది. మేము ఆ రెస్టారెంట్ ముందు నుండి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆ రెస్టారెంట్ చూసిందంటే నోయా ఖచ్చితంగా దోశ అడుగుతుంది. సో నోయాకి దోశ తినిపించుకొని హోటల్ నుండి డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాము. దోశ తిని వచ్చాక నోయా ఫిజికల్ గా ఇంకా కొంచెం యాక్టివ్ అయింది. అందుకే ఇంటికి రాగానే బ్యాట్ బాల్ తీసుకుని ఆడుకోవడం స్టార్ట్ చేసింది. నోయాకి ఆపోజిట్ ఎండ్ లో నేను కూడా ఒక బ్యాట్ తీసుకుని ఆడటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను నోయా ఆడుకుంటున్న బ్యాట్ బాల్ డిసెంబర్ మంత్ లో మా ఇంటి దగ్గరలో జరిగిన కార్నివాల్ లో కొన్నాము. అలా కాసేపు నేను నోయా కలిసి బ్యాట్ బాల్ తో ఆడుకున్నాము. నోయాకి హాస్పిటల్లో ఇచ్చిన సిరప్ వేద్దామని సిరప్ బాటిల్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇక నోయా నాకు సిరప్ కావాలని ఏడవటం స్టార్ట్ చేసింది. నోయా సిరప్ తాగుతాను అని ఏడుస్తూ ఉంటే మంచిదే కదా, మెజరింగ్ కప్ లో వేసి ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నోయా ఏడ్చేది మెజరింగ్ కప్ లో వేసి ఇవ్వమని కాదు, బాటిల్ మొత్తం ఇవ్వమని ఏడుస్తుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు సిరప్ ని ఇష్టంగా తాగుతారో లేదా కష్టంగా తాగుతారో కామెంట్స్ లో చెప్పండి. సో ఫైనల్లీ మెజరింగ్ కప్ లో సిరప్ వేసి నోయా చేతికి ఇచ్చాను. నోయా హ్యాపీగా తాగేసింది. మెజరింగ్ కప్ లో ఉన్న సిరప్ ఫినిష్ చేశాక ఇంకా కావాలని ఏడుస్తూ ఉంది. కానీ నేను ఇవ్వలేదు. సిరప్ తాగిన తర్వాత కాసేపు తన చైర్ లో కూర్చొని అల్లరి చేస్తూ ఆడుకునింది. నోయాలో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తన హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే నవ్వుతూ ఉండటానికి ట్రై చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.